H1B వీసాకు $1,00,000 ఫీజు చెల్లించాలని ఇంకా కఠినమైన రూల్స్ పెడతామని ట్రంప్ బెదిరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన రూల్స్ లో ఇంకా సరళతరం చేశారు. ఫలితంగా భారతీయులకు H1B గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అమెరికా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫీజు అమెరికా వెలుపలి అప్లికెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశంలోని విద్యార్థులు, ప్రస్తుత వీసా హోల్డర్లు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. USCIS అధికారిక వెబ్సైట్ లో ప్రచురించిన మార్గదర్శకాల్లో ఈ ఫీజు ఎప్పుడు ఎవరికి వర్తిస్తుందో స్పష్టంగా తెలిపారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొత్త H1B పిటిషన్లు అమెరికా వెలుపల ఉన్న చెల్లుబాటు అయ్యే H1B వీసా లేని అభ్యర్థులకు వర్తిస్తుంది. భారత్, చైనా వంటి దేశాల్లో ఉండి కొత్తగా అప్లై చేస్తున్న వారికి ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. ఇది పిటిషన్ దాఖలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే చెల్లుబాటయ్యే H1B వీసా ఉన్నవారు లేదా సెప్టెంబర్ 21కి ముందు దాఖలు చేసిన పిటిషన్లకు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. అమెరికాలో ఉండి స్టేటస్ మార్పు, అమెండ్మెంట్ లేదా ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిన వారికి ఫీజు అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, F1 విద్యార్థి వీసా నుంచి H1Bకి మారే వారికి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. చేంజ్ ఆఫ్ స్టేటస్ COS కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి ప్రస్తుత H1B హోల్డర్లు దేశాన్ని వదిలి మళ్లీ ప్రవేశించడానికి ఎటువంటి పరిమితులు లేవు. అలాగే అప్రూవ్ అయిన పిటిషన్ ఆధారంగా వీసా స్టాంపింగ్ చేసుకుని తిరిగి రావడం కూడా ఫ్రీ. 2025 లాటరీ విన్నర్లకు ఫీజు కూడా వర్తించదు. సాధారణంగా భారతీయులు ఎక్కువగా అమెరికాలో చదువుకొని అక్కడి కంపెనీల ద్వారా H1B వీసా పొందుతారు. భారత్ లో ఉండి H1B పొందేవారు చాలా తక్కువగా ఉంటారు. అందుకే దీన్ని రిలీఫ్ గా భావిస్తున్నారు.